నీ రూమ్ లో పనికిరానివన్నీ భోగి మంటల్లో వేయడానికి మూటలో సర్దుంచారు కదా, వెళ్ళి తీసుకురా వసుంధరా. అత్తయ్య చూసారా, ఆ మంటల్లో చీర కాలిపోతుంది అత్తయ్య. బొమ్మ పూర్తి చేశాడంటే వసుంధరే బావ గర్ల్ ఫ్రెండ్ అని చిత్రసేన్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇక వంశీ వసుంధరల పెళ్లిని ఓ దేవుడు కూడా ఆపలేడు. మిస్టర్ వంశీకృష్ణ, నీ గుండెల్లో ఉన్న మనిషి నీ పక్కనే నీ సెక్రటరీ వసుంధరగా ఉంది. కాకర్లో వంశీకృష్ణ పేరు మాత్రమే రాశారు. బాగా పేరున్న మనిషి ఏమో. అడ్రస్ రాకపోయినా వెళ్ళిపోతుంది అనుకుంటా. ఐరేంద్రి, అదుగో నువ్వు అడిగిన సెక్రటరీ. ప్రియా, వసుంధర రాగానే పండక్కి వండాల్సిన పిండి వంటల లిస్ట్ తీసుకో. అలాగే మేడం. ఆయనకి ఇష్టమైన స్వీట్స్ కూడా నేను చెప్తాను, అవి తప్పకుండా చేయాలి. ఎస్ మేడం.
ఐరేంద్రి, ప్రేమతో దగ్గరకు వచ్చిన బిడ్డని దగ్గరకు తీసుకోకుండా చెంప పగల కొడతావా? ఇందుకేనా చెప్పా పెట్టకుండా అమెరికా నుంచి వచ్చింది నువ్వు? అసలేం చేసింది అది? బావా అని వంశీని పిలిస్తే సరిపోదమ్మా, ఇది కూడా మరదలు అనిపించుకోవాలి. చేతకాని వాళ్ళు కన్నవాళ్ళైనా సరే కనికరించు బుద్ధి కాదు. వరుసలు పిలుచుకోనంత మాత్రాన బంధుత్వం ఎక్కడికి పోదు కదా ఐరేంద్రి. నీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఇది చెప్పింది వదినా. అప్పుడేమనకుండా ఇక్కడికొచ్చి కొట్టాను. బావ హార్ట్ ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలంట. షటప్! కబుర్లు చెప్పకు. వంశీ ఇంకా అమ్మాయిని కలవనే లేదు, చూడనే లేదు. నువ్వేం చేస్తున్నావు? హెల్ప్ చేయాలి కదా. వంశీ ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి తన కళ్ళ ముందు నిలబెట్టాలి కదా. హలో, వంశీ గారు ఉన్నారా అండి? వంశీ సారా? మీరెవరు? రాధ. ఆయన కోసమే పుట్టిన రాధని, వంశీని చేసుకోబోయే రాధని, తన హార్ట్ ఫ్రెండ్ని. అతనే నా యువరాజు, చాలా అందంగా ఉన్నాడు. ఏ బ్రో, నీ మీద కన్నేసేలా ఉంది, నువ్వు కొంచెం అటు ఉండు. మిమ్మల్ని మీ భార్య వదిలేసిందా లేక? ఒంట్లో పొగరెక్కువ అయ్యి పైగా చిన్నపిల్లని కిడ్నాప్ చేయడము, పరాయి మొగుడుకి లైన్ వేయడము, ఇవన్నీ చూసి ఎక్కడో కాలి ఇంటి నుంచి గంటేసా. ఐ సీ. ఇట్స్ ఓకే. ఈ గొలుసుని అర్హతున్న వాళ్ళు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుండో వచ్చిన ఆ పరాయి ఆడపిల్ల మెడలో పడిన గొలుసిది. ఇక నాకిది వద్దు. దానికి ఇచ్చిన ఈ గొలుసు ఇక మీదట నాకు అవసరం లేదు.